నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు తెలంగాణ రియల్ ఎస్టేట్లో ఎలాంటి పరిణామాలు జరిగినా అది రియల్ ఎస్టేట్‌కి గండంగా మారుతుంది. లాస్ట్ 7 ఇయర్స్‌గా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు కొండలకు, గుట్టలకు, రోడ్లకు, శ్మశానాలకు, కమర్షియల్ కాంప్లెక్స్‌లకు, రియల్ ఎస్టేట్ లేఅవుట్స్ కూడా రైతు బంధు యథేచ్ఛగా ఇచ్చి ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ లాగా అది మారింది. రైతు బంధు రైతులకు తప్ప అందరికీ పెద్ద ఎత్తున సహాయపడింది. అయితే ఈ రైతు బంధు రైతులకు కాకుండా ఇతరులకు బాగా ఉపయోగపడినందుకే రూరల్ ఏరియాస్లో బీఆర్ఎస్కు చుక్కెదురైంది. అయితే ఈ గుణపాఠం ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ సర్కార్కి ఒక దిశానిర్దేశం చేసే ఒక అలర్ట్ జారీ చేసింది. అదేమంటే ఈ రైతు బంధు బీఆర్ఎస్ చేసిన మొట్టమొదటి ఆఖరి పని ఏమంటే రైతు బంధు రెగ్యులర్గా ఇవ్వటం. అంటే 5,000 కోట్లు ప్రతి 3 నెలలు అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. బీఆర్ఎస్ రైతు బంధుని ఒక బ్రహ్మాస్త్రంగా వాడుకుంది. కానీ ఈ బ్రహ్మాస్త్రం థర్డ్ టర్మ్కి బాగా చితకనబడింది. అసలు ఈ రైతు బంధు రైతులకు కాకుండా అందరికీ మేలు చేస్తుంది అని గట్టి భావన రావటం వల్ల బీఆర్ఎస్ పవర్ కోల్పోయింది. అయితే కాంగ్రెస్ ఒక అప్పుల రాష్ట్రంగా ఈ తెలంగాణను తాము పవర్లో వచ్చినాక ఈ అప్పుల స్టేటస్ని కొనసాగించి బీఆర్ఎస్ దుర్మార్గంగా యూజ్ చేసుకున్న స్కీమ్స్ని మట్టు పెట్టేందుకు ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్తుంది. ఈ రైతు బంధు ఎకరాలకు నిమిత్తం లేకుండా 100 ఎకరాలు, 500 ఎకరాలు పెద్ద భూస్వాములు, బడా వ్యాపారవేత్తలు అందరికీ రైతు బంధు అందించింది. అదే కాకుండా శ్మశానాలు, గుట్టలు, కొండలు, పోరంబోకు భూములు, బంజరు భూములు దీనికి కూడా ఈక్వల్గా రైతు బంధు అందించింది. ఇది పెద్ద ఘనకార్యంగా బీఆర్ఎస్ చెప్పుకునేది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ అప్పుల బారి నుంచి తప్పించుకోవడానికి తెలివిగా ఈ రైతు భరోసా స్కీమ్ని 10 ఎకరాలు, 10 ఎకరాల కింద సాగు భూములకు మాత్రమే ఇస్తాము, లేదా ప్రధానమంత్రి కిసాన్ ఇది ఉంది కదా సహాయ యోజన, దానికి అనుగుణంగా 5 ఎకరాలకు ఇద్దాము అని ఒక ప్రపోజల్ పెట్టుకొని మోస్ట్ ప్రాబబ్లీ 10 ఎకర్స్ లోపల ఉన్న రైతులకు ఇది అందే అవకాశం ఉంది. దీంట్లో ఇంకో మేజర్ పాయింట్ ఏముందంటే సాగు భూమికి మాత్రమే రైతు బంధు అందుతుంది. ఇది 100% కరెక్ట్. దీనివల్ల బీడు భూములే కాకుండా సాగుకు వీలుగాని భూములు, సాగు చేయని భూములు, నీటి ఎద్దడి ఉండే ప్రాంతాలు, లేదా చెరువు కింద ఉన్న భూములు, అంటే చెరువు లోపల వచ్చే భూములు,
కొండలు గుట్టలు ఇలాంటి పట్టా ల్యాండ్స్ కూడా ఇప్పుడు రైతు భరోసా అందదు. రైతు భరోసా కేవలం సాగు భూములకు మాత్రమే అందుతుంది. ఐదర్ రెయిన్ ఫెడ్ ఆర్ కెనాల్ ఫెడ్ ఆర్ గ్రౌండ్ వాటర్ బావుల ద్వారా సేద్యానికి యోగ్యమైన సేద్యం చేయబడుతున్న భూములకు మాత్రమే రైతు భరోసా అందే అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుంది, గత 7-8 ఏళ్లుగా బంజర్ భూములు, పోరంబోక్ భూములు, గుట్టలు, కుంటలు అన్నిటికీ రైతు భరోసా వస్తుంది కాబట్టి, రైతు బంధు వస్తుండే కాబట్టి అందరూ తమ భూములకు పంట భూములకు ఎంత రేటు ఉందో అదే రేట్ ఫిక్స్ చేశారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కల్టివబుల్ నేచర్ ఆఫ్ ద ల్యాండ్. అంటే బంజర్ భూములు ఉన్నోళ్ళు లేదా పోరంబోకు భూములు, పిచ్చి చెట్లు ముంచిన భూములు, ఎలాంటి భూమి ఉన్నా అది పంట భూమితో సమానంగా రేటు పలికింది. కానీ ఇప్పుడు అలాంటి భూములను జాబితా నుంచి సపరేట్ చేస్తున్నారు కనుక 10 ఎకరాల పైనున్న భూమికి బహుశా రైతు భరోసా అందదు కనుక 10 ఎకరాల పైనున్న భూములు అమ్మకానికి వస్తాయి. అది విపరీతంగా అమ్మకానికి వస్తాయి. అదే కాకుండా ఇప్పుడు ఫిల్టర్ అయి పోరంబోక్ భూములు, ఈ బంజరు భూములు, సాగుకు పనికిరాని భూములు, గుట్టలు, కొండలు ఇలాంటి ప్రాంతాల్లో ఉన్న భూములు, ఎగుడు దిగుడు నేలల్లో ఉన్న భూములు ఇవన్నీ ఇప్పుడు అమ్మకానికి అతి తక్కువ ధరలో రావచ్చు. ఈ అతి తక్కువ ధరలో రావటం అంటే ల్యాండ్ అవైలబిలిటీ పుష్కలంగా ఉండటం. ఈ ల్యాండ్ అవైలబిలిటీ పుష్కలంగా ఉండటము అంటే రేట్లు పడిపోవటం. ఎందుకంటే ఈ పోరంబోకు, ఈ సాగుకు పనికిరాని భూములు రియల్ ఎస్టేట్కి పనికి రావచ్చు అనే ఒక భావన ఉంటుంది. ఈ రైతు బంధు దక్కదు కాబట్టి ఇప్పుడు ఆ భూములను హోల్డ్ చేస్తే కూడా రేటు తగ్గుతుంది కానీ రేటు పెరగదు, ఇది మాత్రం ఖచ్చితం. సో ఇలాంటి భూములు హోల్డ్ చేసిన వాళ్ళు ఓపికగా 9 ఏళ్లగా రైతు బంధు తినేవాళ్ళు ఇప్పుడు అందరూ ఆ భూములను అమ్మకానికి పెడతారు. అంటే ఇప్పుడు ఆ భూములన్నీ రియల్ ఎస్టేట్ కోసం ఉపయోగకరమైన భూములని అర్థం. అలాగే ఈ సాగు భూముల రేట్లు ఎక్కువైతాయి. అంటే ఇప్పుడు భూమి అమ్మాలి అంటే సాగు భూమిగా కాకుండా బంజర్ భూమిగా, సాగుకు అనుకూలం లేని భూములు తొందరగా అమ్ముడుపోతాయి. సాగు భూములకు ఎక్కువ రేటు ఉంటుంది కనుక చాలామంది ఈ సాగు భూములను కొనకుండా పోరంబోకు భూములు, బీడు భూములు, గుట్ట భూములు, ఎగుడు దిగుడు ప్రాంతాల్లో ఉన్న భూములు, అలాంటి భూములే చీపుగా దొరుకుతున్నాయని అందరూ దాని వైపు మొగ్గు చూపుతారు. దాంతో అవునన్నా కాదన్నా ఈ హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్న ప్రీమియం ల్యాండ్స్ పై దాని సెగ తగులుతుంది. అదే కాకుండా ఇప్పుడు సాగు భూములు కూడా బీడు భూముల రేటుకు దరిదాపులో రావాల్సి వస్తుంది. అంటే 20-30% రేంజ్లో వస్తే కానీ సాగు భూములు అమ్ముడుపోవు. దాంతో సాగు భూమి రేట్లు కూడా పడతాయి. ఇది ఎకనామిక్ లాజిక్, ప్రాక్టికల్ లాజిక్. ఇలాగే అవుతుంది. అంటే ఈసారి అనౌన్స్ చేయబోయే రైతు భరోసా రియల్ ఎస్టేట్నే కాకుండా హైదరాబాద్ చుట్టుముట్టు ల్యాండ్సే కాకుండా ఆల్ ఓవర్ స్టేట్ అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ మొత్తం కుదిపేస్తుంది ఈసారి మార్కెట్. రైతు భరోసా అనౌన్స్మెంట్ నెక్స్ట్ డే భూములు పడడం స్టార్ట్ అవుతాయి, భూమి రేట్లు పడడం స్టార్ట్ అవుతాయి. ఎవరైనా ఈ టైం కోసం ఎదురు చూస్తుంటే కొద్దిగా ఆగి, ఎందుకంటే ఇప్పుడే హాట్ డీల్స్ కదా, అంత పడవు, కొద్దిగా ఆగితే మీకు బీడు భూములు, సాగుకు పనికిరాని భూములు, రెయిన్ ఫెడ్ భూములు ఇలాంటివి అతి తక్కువ ధరలో మీకు దొరికే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా వెయిట్ చేసి కాపు కాసి తప్పకుండా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటారని అందరినీ కోరుకుంటూ
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.